కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. సో బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇంకొక ముందడుగు వేసింది. రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టే దిశగా బీఆర్ఎస్ పార్టీ అయితే కృషి చేస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అన్న, ఏం చేస్తున్నారు? ప్రైవేట్ బిల్లు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు? ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి సూచన ఆలోచన మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేమందరం కూర్చొని ఎట్టి పరిస్థితిలో ఇది బీసీ ఇక్కడ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, పెట్టే ఆలోచన లేదు, నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఆర్టికల్ రాజ్యాంగం రాష్ట్రపతి దగ్గర బిల్లు పోయినది రాకముందే, దాని తర్వాత గవర్నర్కి ఆర్డినెన్స్ పంపింది రాకముందే, ఇక్కడ జీవోలు మోసపూరిత జీవోలు ఇది అయ్యేది లేదని తెలిసి కూడా మరొకసారి మోసం చేసిన దాన్ని ఎండగట్టాలి. మనం వీళ్ళు తలుచుకుంటే నిజంగా కూడా రాహుల్ గాంధీ తలుచుకుంటే బిల్లు అక్కడ లోక్సభలో కనుక కనీసం ఒక ప్రస్తావన లేవనెత్తితే బీసీలది రిజర్వేషన్ ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి 240 మంది ఉన్నట్టు ఇండియా కూటమి తలుచుకుంటే బీజేపీ పార్టీ కూడా బీసీలకు అనుకూలమని చెప్పుకుంటున్నారు. ఎక్కడికక్కడ బీసీ ముఖ్యమంత్రులు అని చెప్తున్నటువంటి పార్టీలు, రెండు పార్టీలు, జాతీయ పార్టీలు, రెండు పార్టీలు కలిసి రీజనల్ పార్టీస్ను చిదిమేసి చంపేసి ఒత్తేసి ప్రోగ్రాంలు కాకపోతే మీరు ఇచ్చిన హామీలు బీసీలకు పట్ల ఎందుకు చిత్తశుద్ధిగా లేరు? ఎందుకు మోసం చేసేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ పోవాల్సి అంత అర్జెంటుగా ఏమవసరం వచ్చింది? మా మిత్రులు చెప్పినట్టు నిజంగా డిసెంబర్ 21కు కోర్టు వాయిదా కూడా ఉంది కదా, ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా కూడా దాన్ని ఆపుకొని సీనియర్ అడ్వకేట్లు పెట్టుకొని సాధించాల్సింది వదిలిపెట్టి నామమాత్రంగానే వదిలేసి క్యాజువల్గానే ఎలక్షన్లో పోయి సరే గెలవచ్చు, 2000, 2200 గెలవచ్చు, మేము 1400 గెలవచ్చు, పోటీలోకి దిగిన తర్వాత ఇవి జరుగుతాయి. కానీ బీసీలు ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ వాత పెట్టాలో పెడతారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ పెడతారు, థర్డ్ ఫేజ్ పెడతారు, రాబోయే ఎలక్షన్లు పెడతారు, ఖచ్చితంగా దించి కూర్చోబెడతారు. ఎత్తుకున్న వాళ్ళే బీసీలే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి మోసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళే మళ్ళీ దింపి సమాజ్ చేస్తారు. ఆ ఇబ్బందులే కాంగ్రెస్ పార్టీని దించేస్తారు, దాని గురించి బాధే లేదు. కాకపోతే ఏంటంటే అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అనేక అవకాశాలు ఇచ్చి ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదనేసి మా పార్టీ డిసిషన్ తీసుకొని మా పార్టీ సూచన మేరకు ఖచ్చితంగా మా రాజ్యసభలో ఉన్నటువంటి 4 మెంబర్స్ మేము అనుకొని బీసీ బిల్లుని ప్రైవేట్ మెంబర్షిప్ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా రావాలి, బిల్లు చర్చకు రావాలి. రాకపోతే చిత్తశుద్ధి బీజేపీకి రానియకపోతే చిత్తశుద్ధి బీజేపీ వాళ్ళకి లేనట్ట ఉన్నట్ట వాళ్ళకి తెలుస్తుంది. వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తారా చేయరా అనేది కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఎవరు మద్దతు ఉంటారు ఎవరు ఉండరు అనేది వాళ్ళ వైఖరి తెలిసిపోద్ది. ఇది ఖచ్చితంగా మేము మా ప్రయత్నం సక్సెస్ అవుతాం బీసీలకు ఖచ్చితంగా. ఎందుకంటే బీసీలకు మొట్టమొదటి సెషన్లోనే June 2 తెలంగాణ 2014 వచ్చినాక ఫస్ట్ సెషన్ 12 రోజులనే జరిగింది. June 14 నాడే జరిగింది. 12 రోజుల్లో జరిగినటువంటి మొట్టమొదటి సెషన్లోనే 33% రిజర్వేషన్ మహిళలకు, 33% బీసీల రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానాలు చేసి పంపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది అయితలేదు, జీవోలు ఆర్డినెన్స్లు ప్రయత్నాల ద్వారా అయితలేదనే కేసీఆర్ గారు అనేక స్కీములు పెట్టి బీసీలను అన్ని కులాలను ఆదుకున్నారు. ఎన్నో స్కీములు తెచ్చిపెట్టారు ఈ దేశంలో లేని. ఇప్పటికే కేంద్రం సంబంధించి అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలు బీజేపీని బీసీలకు సంబంధించి మోసం చేస్తానని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. సో బిల్లుకు సంబంధించి రెండు పార్టీల ఎంపీలకు సంబంధించి మద్దతు తెలుపుతారా? దానికి సంబంధించి మీరేమన్నా ఆ పార్టీలకు దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలిసి మద్దతుకు సంబంధించి కోరుతారా? ఎట్లా? ఖచ్చితంగా మీరు చేయకపోతే మా ప్రయత్నం మేము చేస్తాం. 69 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర కళని స్వప్నాన్ని సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు ఈ బీసీలకు కూడా న్యాయం చేయాలి, పోరాడు, ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టు, అన్ని పార్టీలను కలుస్తాం, అందరిని అడుగుతాం. మీరు బీసీలకు వాళ్ళ బిల్లు రావడమే ఆలస్యం అండి, వాళ్ళు మద్దతు తెలుపరా వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ ఎంపీలకు, ఇక్కడ రాష్ట్రంలో ఎంపీలకు, వాళ్ళకు ప్రజలకు తెలిసిపోద్ది కదా, బుద్ధి చెప్తారు. దాదాపు 60-65% కొన్ని రాష్ట్రాల్లో, 69% కొన్ని రాష్ట్రాల్లో, ఇక్కడ మీ లెక్కల ప్రకారం 56% ఉన్నటువంటి బీసీలను వాళ్ళ ఆకాంక్షను తీర్చాలిగా. అసలు ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? ప్రజలకు ఏం కావాలో అది సమకూర్చడానికి. ఎంత ఉంటే అంత చేయాలి, ఏ జనాభా ఎంత, ఏ ప్రపోర్షనేట్ ఉంటే ఏ రేషియో ప్రకారంగా ఆ రేషియో న్యాయం చేయడానికి వీళ్ళకి ఎందుకండి ఇబ్బందులు? మీ చేతులున్నాయేమో చేయరు, మీ చేతులున్న మంత్రి పదవులు లేరు. ఎప్పుడన్నా 75 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఒక యాదవ్ కానీ, ఒక మున్నూరు కాపు కానీ, ఒక లంబాడి సోదరులు కానీ వీళ్ళందరూ మా క్యాబినెట్లో లేకుండా చూశారండి ఇప్పటివరకు చరిత్రలో? ఇది మోసం కాకపోతే ఏంటి చెప్పండి? నీ చేతులు ఉన్న అవకాశాలు, బడ్జెట్ పెట్టరు 20,000 కోట్లు ఏడాదికి, జాబ్స్ ఇవ్వరు, కార్పొరేషన్లు కూడా ఒక సామాజిక వర్గమే ఎక్కువ ఉంటారు, మిగతా బీసీలు కనబడతలేరా? కాంట్రాక్టులు కూడా ఇస్తున్నారు, ఇవ్వరా? ఏమీ చేయరు. కానీ పనికిరాని పనికొస్తాయో పనికిరా తెలిసి కోట్లల్లో కొట్టుకుపోతాయని తెలిసిన జీవోలు పెట్టి మేము బీసీల కోసం సానుకూలం బాగా చేస్తున్నాం అని చెప్పి ఈ ప్రయత్నాన్ని నేను ఎండగట్టడానికే రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ బిల్లు దేశంలోనే ఒక కనువిప్పు అవుతుంది, ఎందుకంటే చర్చ అవుతుంది.
ఎందుకంటే లోక్సభలో రాజ్యసభలో కలిపి దాదాపు ఇక్కడ 543, ఇక్కడ 245, 785 మందిలో 400 మంది పైన 500 మంది దాకా బీసీ సోదరులే ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక చర్చ అవుతుంది. నేను ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెడతా, ఖచ్చితంగా అందరినీ కలుస్తా, ఖచ్చితంగా గ్యాదర్ చేస్తా. ఈ బిల్లు చర్చకు రావాలి. వాళ్ళు రిజెక్ట్ చేస్తారా, చర్చకు తీసుకొస్తారా, మూవ్ చేస్తారా, చేయరా, చేస్తే వాళ్ళది తెలుస్తుంది, చేయకపోతే వీళ్ళది తెలుస్తుంది. రెండు కనుక చర్చకు కనుక వస్తే ఎవరు మద్దతు తెలుపుతారో ఎవరు తెలుపరో కూడా ప్రజలకు తేటతెల్లం అవుతుంది. ఇవన్నీ బంద్ చేసి ఖచ్చితంగా మీరు మాట్లాడుకుంటే చోటాబాయ్ బడాబాయ్ రోజు కలుసుకుంటూనే ఉన్నారు. మధ్యలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ అనుకూలంగానే ఉన్నారుగా మీకు. మరి తీసుకుపోయి పెడితే ఎంతసేపు అది బిల్లు? నిన్న వాతావరణ కాలుష్యం మీద, క్యాన్సర్ మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఒక సెషన్ మొత్తం ఓట్ చోరీ మీద ఆపారు. దాని మీదనే ధర్నాలు చేస్తూ స్తంభింపజేశారు. దాని మీద ఉన్న శ్రద్ధ బీసీల పట్ల ఎందుకు లేదండి? దీంతో పాటు ఇది కూడా పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు సంతోషిస్తారు కదా. బీసీలకు ఎందుకు న్యాయం చేయరు? అది న్యాయం జరిగేదాకా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కొట్లాడుతూనే ఉంటాం. అంటే రాహుల్ గాంధీ కూడా దాదాపు వేరే స్టేట్స్లో జరిగిన ఇటీవల ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణ మోడల్ అని చెప్పేసి తెలంగాణ బీసీల కాలడి ఇచ్చేసామని చెప్పేసిన పరిస్థితి. అంటే రాహుల్ గాంధీకి తెలియట్లేదా? వీళ్ళు ఏమైనా అబద్ధాలు చెప్తున్నారా? అయిపోయిందని చెప్తున్నారా? ఏంటి అసలు? రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా ఇక్కడ 42% రిజర్వేషన్ కులగణనే శాస్త్రీయంగా జరగలేదు, తప్పుల తడక అని తెలుసు ప్రజలకి. ఇక్కడ జరిగిందే ఫేక్ సర్వే, అది పూర్తే కాలేదు. దానికి అయిపోయింది, అమలైపోయింది. ఇది రోల్ మోడల్, ఆర్ఆర్ మోడల్ అని చెప్పారు, రేర్ మోడల్ అని చెప్పారు. రేర్ మోడల్, ఆర్ఆర్ మోడల్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోడల్ అని చెప్పుకున్నారు. ఇది బీసీలను మోసం చేయడమే. ఆయనకు నిజంగా తెలియదని అనుకుంటున్నాను నేను రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే ఇక్కడ అమలయ్యేది ఎట్లా? చట్టసభల్లో చట్టాన్ని సవరిస్తే కదా. ఆర్టికల్ 9 సెక్షన్ 9 ద్వారా మార్పు చేసి అమలు చేస్తేనన్నా జరగాలి, లేదా పార్లమెంట్లో బిల్లు పెట్టితే జరగాలి. క్యాబినెట్లో పెట్టుకొని పార్లమెంట్లో ఓటింగ్ చేసుకొని దీన్ని చర్చ తీసుకొచ్చి అన్ని పార్టీలు మద్దతు పలుకుతానన్నా జరగాలి. ఏది చేయకుండా ఊరికనే ఇక్కడ జరిగేటట్టయితే అది ఎప్పుడో కేసీఆర్ గారే చేసేవాళ్ళు కదా. నీ దాకా అవకాశం ఎందుకు వచ్చేది? జీవోల ద్వారా అవుతుంది అనుకుంటే, ఇక్కడనే అవుతుంది, క్యాబినెట్ మీటింగ్లోనే అవుతుంది అనుకుంటే అది ఏదో కేసీఆర్ చేసేవాళ్ళు కదా. నీకు అవకాశం ఎందుకు వచ్చేది? ఆ కామారెడ్డిలో డిక్లరేషన్ నీకు అవకాశం ఎందుకు ఇచ్చేవాళ్ళు? బీసీలు మోసపోయి ఓట్లు ఎందుకు వేసేవాళ్ళు? మా పార్టీ మమ్మల్ని కాదని వచ్చిందని అంటే మీరు చేసిన మోసం వల్ల వచ్చింది. ఆ మోసాన్ని ప్రజల ముందు ఎండగడతాం. ఈ రెండు రాబోయే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో బీసీ సోదరులందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, మన పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, కాపాడండి. మోసం చేసినటువంటి మన హామీ బీఆర్ఎస్ని గెలిపించండి. కాంగ్రెస్ని ఖచ్చితంగా 42% హామీ ఇచ్చి మనం మోసం చేసిన కాంగ్రెస్ని ఎండగట్టాలని చెప్పేసి ఖచ్చితంగా వాత పెట్టండి. మా అన్న చెప్పినట్టు కర్రు కాచి వాత పెట్టండి, గట్టిగా తిప్పి కొట్టండి. బీఆర్ఎస్ని గెలిపించాలని బీసీ సోదరులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న దాదాపు 2 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ వస్తున్నారు. ఏం చెప్తారు మరి? బీసీ ఇష్యూ ఇంత పెద్ద నడుస్తుంటే వ్యవస్థ, ఓవైపు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి తెలియట్లేదా ఏంటి? ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బీసీల మీద లేకుండా పోయిందని చెప్పి ఇప్పటికే మీరు ఆరోపిస్తున్న పరిస్థితి. దుర్యోధనుడి దురాగతాలను ఏ రకంగానైతే ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని గుడ్డివాడై ఏ రకంగానైతే చూసి చూడనట్టు వదిలేసినాడో, ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరో ధృతరాష్ట్రుడు లెక్క వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఊరంతో దారంటే ఉలిపి కట్టో దారి లెక్కున్నది. ఇవాళ దాదాపు హైదరాబాద్ నగరంలో ఒక 100-150 మంది విద్యార్థులు కలుషితాహారం తిని హాస్పిటల్లో ఉన్నారు. గురుకుల విద్యార్థులు దాదాపు 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులు నానా యాతనకు గురవుతూ ఉన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ లేక, సరి అయిన ఉద్యోగ అవకాశాలు లేక, ఫీ రియంబర్స్మెంట్ పథకం అమలు చేయక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే అటు కళాశాల యజమాన్యాలు, విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్న ఒక పరిస్థితి. ఇచ్చిన పథకాలు అమలు చేయలేక, సంపద సృష్టించలేక, ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఒక చిల్లర డ్రామా రేవంత్ రెడ్డి గారు ఆడుతూ ఉంటే, ఆ డ్రామాలో తగుదునమ్మా అని చెప్పని రాహుల్ గాంధీ గారు రావటం, ఇది ఇండైరెక్ట్లీ అన్ ఎండార్స్మెంట్ ఆఫ్ బిట్రేయల్ బీయింగ్ డన్ బై రేవంత్ రెడ్డి. వెరీ అన్ఫార్చునేట్లీ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఏమేమి మాటలు చెప్పిండ్రు, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఏ రకంగా మోసం చేస్తున్నట్టు ఒక పరిస్థితులు అన్నీ తెలిసిన తర్వాత ఇవాళ ఒక జల్సా కోసం, విందు కోసం, వినోద్ కోసం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆటల వ్యవహారం నడుపుతుంటే దాంట్లో వచ్చి ఆయన కూడా పాల్గొనటం అనేటువంటిది పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దాష్టికాలకు ధృతరాష్ట్రుడు లెక్క రాహుల్ గాంధీ గారు మద్దతు తెలిపినట్టుగానే భావిస్తూ ఉన్నాను. నేను బాధపడతా ఉన్నాను. అంతో ఎంతో సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను వ్యక్తిగతంగా చూస్తాను రాహుల్ గాంధీ గారిని. బట్ ద కైండ్ ఆఫ్ డిజాస్ట్రస్ గవర్నెన్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితి,
ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయనట్టు ఒక పరిస్థితి, ప్రజలను పీల్చి పిప్పి చేసుకుంటున్న ఒక పరిస్థితి, అవినీతికి పాల్పడుతున్నట్టు ఒక పరిస్థితి, అందాల పోటీల మీద 100 కోట్లు, లేకపోతే రైజింగ్ అని చెప్పని ఏదో 100 కోట్లు, ఇవాళ మెస్సీ మ్యాచ్ అని చెప్పని 100 కోట్లు, ఇట్లా వ్యక్తిగత ప్లెజర్స్ కోసము పబ్లిక్ మనీని ఖర్చు పెడుతుంటే రాహుల్ గాంధీ గారు దానికి రావటం అనేటువంటిది ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ అ రాంగ్ చాయిస్. బట్ ఇక ఆయన విజ్ఞత ఏంటో ప్రజలు తప్పనిసరిగా తేల్చి చెప్తారని నేను భావిస్తా ఉన్నాను. ఇదే ఢిల్లీలో బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి ధర్నా కార్యక్రమం చేపడితే ఢిల్లీలో దూరంలో రాని రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం హైదరాబాద్కు రావడం ఎట్లా వస్తున్నారు? ప్రశ్న ఇది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం. జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు దీక్షలు జరిగితే 2 సార్లు దీక్షలకు రాహుల్ గాంధీ గారు రారు, ఆయనకు టైం ఉండదు. కానీ మెస్సీ మేస్త్రి ఫుట్బాల్ మ్యాచ్ని మాత్రం చూడటానికి వస్తాడా? అంటే ఏం బాధ్యత ఇది? ఏం బాధ్యత రాహిత్యం ఇది? బీసీల పట్ల ప్రేమ ఏంది? నీ బీసీ డిక్లరేషన్ పట్ల నీకున్న కమిట్మెంట్ ఏంది? మేము కులగణన చేసినామని చెప్పని బీహార్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకొని మేము సోషల్ జస్టిస్ చేసి పడేసినామని చెప్పని డప్పులు కొట్టుకున్నటువంటి ఒక పరిస్థితికి మీరు వాళ్ళ వ్యవహరిస్తున్న తీరేంటి? అక్కడ 42% ధర్నాకు రావు, కానీ వాళ్ళ మెస్సీ మేస్త్రి మ్యాచ్కి మాత్రం వచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యం. ప్రజల సొమ్ముతో ఒక దుబారా ఖర్చు నిర్వహిస్తూ ఉంటే, ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక చిల్లర తంతు నిర్వహిస్తూ ఉంటే, దాంట్లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ డ్రామాకు మద్దతు అన్నట్టుగా ఆయన కూడా రావటం అనేటువంటిది రాహుల్ గాంధీ గారికి విఘ్నత ఉందా లేదా అనే అనుమానం ఇవాళ ప్రజలకు కలిగేటువంటి రీతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు రిఫ్లెక్ట్ అండ్ ఇంట్రోస్పెక్ట్. ఇచ్చిన వాగ్దానాలు ఏంది, జరుగుతున్న పరిణామం ఏంటి, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, ఏ రకమైన విచ్చలవిడి RRR ట్యాక్స్ పేరు మీద దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు, మీ పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా దోపిడీకి పాల్పడుతుంది, వీటన్నిటి మీద ఏ రకమైన రివ్యూ లేకుండా, మానిటరింగ్ లేకుండా, ఏ రకమైనటువంటి అజమాయిష్ లేకుండా జల్సా కోసం నిర్వహిస్తున్నటువంటి ఒక పోటీలో ఆయన కూడా భాగస్వాములు కావటం అనేటువంటిది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఖచ్చితంగా రాజ్యసభకు సంబంధించి ప్రైవేట్ బిల్ ఏదైతే పెడుతున్నామో కేటీఆర్ ఆదేశాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ దక్కే వరకు ఇటు క్షేత్రస్థాయిలో పోరాడుతున్నట్టే అటు పార్లమెంటు పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన పోరాటం చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు పార్టీల పరిస్థితి ఏంటి, పార్టీల నిజస్వరూపం ఏంటి తెలుస్తుందని చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుందా, లేకపోతే దాన్ని నీరుగార్చే విధంగా దానికి సంబంధించి తెరవెనుక ఏమైనా డ్రామాలు నడిపిస్తాయని చెప్పేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా బీసీలు అందరూ గుర్తిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఆ రిజల్ట్స్ అయితేనే మనకు చాలా నిదర్శనంగా అవపడుతున్న పరిస్థితి. మరో పక్కన జంతర్ మంతర్లో బీసీలకు సంబంధించి 2 సార్లు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ పోడు కానీ మెస్సీ సంబంధించి ఒక మ్యాచ్ చూడడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం అనేది చాలా దురదృష్టకరం. సో బీసీల మీద ప్రేమ నిజంగా రాహుల్ గాంధీకి ఉన్నదని అనుకున్నాం, కానీ అది నిజమైన ప్రేమ కాదు, అది కపట ప్రేమ అని చెప్పేసి ఎమ్మెల్సీ దాసోత్సవం చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.